అనపర్తి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శుభాభినందనలు. ఇట్లు కర్రి వెంకటరామరెడ్డి, మాజీ సర్పంచ్, టీడీపీ ఉపాధ్యక్షులు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక రోడ్డు వేసారంటేనండి, ఆ రోడ్డు మొదలు పెడతారో తెలియదు కానీ ముందు ఆర్చ్ వచ్చేది. మీ నియోజకవర్గంతో ఆర్చ్ వచ్చేది. మరి మీరు వేయట్లేదండి సార్ ఆర్చ్? ఏమండి, అభివృద్ధి ప్రజల గుండెల్లో ఉండాలి. మూలారెడ్డి గారు ఆ రోజుల్లో పెద్దగా మౌలిక వసతుల మీద దృష్టి పెట్టని రోజుల్లో ఆయన మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి రోడ్లు వెడల్పు చేయడం, బ్రిడ్జిలు కన్స్ట్రక్ట్ చేయడం, కాలనీలు ఏర్పాటు చేయడం చేశారు. ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఆయన పేర్లు? కాలనీలకు ఒక 3-4 చోట్ల ఆయన పేర్లు ఉన్నాయి. రోడ్ల దగ్గర ఎక్కడ ఆర్చిలు పెట్టి ఇలాగెక్కడ చేయలేదు ఆయన. కానీ ఇవాళకే ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన. మూలారెడ్డి గారు అంటే అభివృద్ధి, మూలారెడ్డి గారు అంటే అభివృద్ధి అని చెప్తారు. అలా ఉండాలి కదా ప్రజల గుండెల్లో. ఏదో చిన్న రోడ్డు చేయడం, అది మన ఎఫర్ట్ లేకపోయినా సరే. ఇప్పుడు తొసిపూడి మీదుగా, తొసిపూడి నుంచి అనపర్తి వచ్చే రోడ్డు ఉంది, అది PMGSY, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన నుంచి వచ్చింది. దానికి సత్యసూర్యనారాయణ రెడ్డి గారు ఫలప్రదాత అని పెట్టుకుంటే అని అర్థం ఉందండి. ఇప్పుడు ఇవాళ మార్చి ప్రధానమంత్రి గారి పేరుకు మార్చేసాం. ఇప్పుడు 2029 ఎన్నికల్లో మీరు బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తారండి? మొన్న నా చేతుల్లో లేదు. నేను తెలుగుదేశం అభ్యర్థిగానే ఉండాలనుకున్నా, బీజేపీ అభ్యర్థిని అయ్యాను. రేపు కూటమిలో ఇలా నిర్ణయాలు వస్తాయో, ఒక విషయం చెప్తున్నారు. ఇప్పుడున్న నియోజకవర్గాలు ఏదైతే కూటమిలో షేరింగ్ జరిగిందో ఆ నియోజకవర్గాలు మార్పు జరుగుతాయి అంటున్నారు. అంటే పునర్విభజన జరుగుతుంది అంటారు. పార్టీ ఇతింది అండర్స్టాండింగ్. ఇవాళ బీజేపీ కేటాయించిన సీటు మళ్ళీ తెలుగుదేశం తీసుకుని బీజేపీ ఇంకో చోట సీటు కేటాయిస్తుంది, జనసేన తీసుకున్న సీట్ని ఇంకో చోట జనసేన కేటాయిస్తుంది. ఇట్లాంటివి జరుగుతాయని ఊహాగానాలు ఉన్నాయి. ఇటువంటి ఊహాగానాల మధ్యన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో, కూటమి పెద్దలందరూ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఆ విధంగా నేను నడుస్తాను. మీరు రెడీ అంతే కదండి? జనసేన చేయమన్నా చేస్తారా? కూటమిలో భాగం కాబట్టి కూటమి నిర్ణయం ఏదైతే అది నేను చేస్తాను అంతే. చివరిగా అనపర్తి నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ప్రజలకు నేను ఇచ్చే సందేశం, మీరు ఇందాక అవినీతి గురించి ఒకటి ఎత్తారు, దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. నేను సవాల్ చేయడమే కాదు, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్తా. ఆ మధ్యకాలంలో నేను సవాల్ చేశానన్నాను కదా, ఒక 8 మాసాల క్రితం. నేను సవాల్ చేసిన ఒక 15 రోజుల వ్యవధిలో ఆయన ఎక్కడా సమాధానం చెప్పలా. అప్పుడు మరలా రెండోసారి నేను అది రిపీట్ చేసి ఒక 10 రోజులు అయింది. అంటే మొదటి సవాల్ చేసి ఒక 20 రోజులు అయింది. ఈయన పెదపూడి మండలంలో గొల్లల మావిడాడు ఫంక్షన్కి అటెండ్ అయ్యారు సూర్యనారాయణ రెడ్డి గారు. అటెండ్ అయితే అక్కడ వైసీపీ నాయకులు, సార్ ఆయన రాజీనామా మరి చాలా పెద్ద సవాల్ కదండి, రాజీనామా చేసేస్తానుంది, ఆయన రాజీనామా చేసేస్తానని చెప్పాడు, మీరు దానికి రెస్పాండ్ అవ్వట్లేదు, పబ్లిక్ దాని మీద చర్చించుకుంటున్నారు, ఆయన రాజీనామా చేసేస్తానని కూడా ఈయన రెస్పాండ్ అవ్వట్లేదేంటి, ఈయన రుజువు చేయాలి కదా అని అంటే ఆయన మొదట ఏం మాట్లాడలేదండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెట్టిచ్చారు వాళ్ళు. ఈయన ఒక ఇంత అసహనంతో, మీ ఎవరికైనా తెలుసా అతను చాలా హానెస్ట్గా చేస్తున్నాడు, అంత హానెస్ట్గా ఎలా చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు, ఇప్పుడున్న కలెక్టరు తూర్పుగోదావరి జిల్లాలో అతని మాట తప్పించి ఏ ఎమ్మెల్యే మాట వింటలేదు, ఆవిడ చాలా హానెస్ట్, అందుకు ఇతని మాటే గురి కుదిరింది ఆవిడికి అన్నాడు. అనగానే నాయకులు అన్నారు, మరి అలాంటప్పుడు మనం అవినీతి ఆరోపణలు చేయడం ఎందుకంటే చేయకూడదు కదా, వదిలేయాలి కదా అని. 5 సంవత్సరాలు నన్ను విమర్శించాడు కదా, నేను ఎందుకు ఆగాలి, నేను విమర్శిస్తాను అన్నాడు. అదే చిన్నపిల్లలు చాక్లెట్లు తాగాల ఏమండి, అది జరిగింది. మీరు ఇందాక మీ పిల్లలకి ఇంత సంబంధాలు ఎందుకు వచ్చినాయి ఏంటి అన్నారు. నన్ను ఒక పెద్ద ఆయన ప్రశ్నించాడు ఓ రోజు, నువ్వు ఈ సిస్టంలో, ఇప్పుడున్న సిస్టంలో కొద్ది హానెస్టీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు అని అడిగాడు. నాకు ఫస్ట్ మా ఫాదర్ లెగసీ మెయింటైన్ చేయాలని, 2 నేను క్రైసిస్లో అంటే నాకు సీటు లేదు అన్నప్పుడు నా వెనక ప్రతిరోజు 2000 మంది కార్యకర్తలు నడిచారు. నేను ఎవరికే భోజనం పెట్టలే, ఎవరికే కాఫీ ఇవ్వలే, ఎవరికే పెట్రోల్ ఛార్జెస్ ఇవ్వలే, రోజు నా వెంట నడిచారు. ప్రజలు నువ్వే అభ్యర్థువు, నువ్వే ఎమ్మెల్యే అని ఆశీర్వదించారు.
మీడియా నా వెంట నడిచింది, మీడియాకు రూపాయి ఇవ్వకుండా మీడియా నా వెంట నడిచింది. ఇంతమంది నమ్మకాన్ని నేను వమ్ము చేయాలా? నాకు చాలా ఖర్చు అయింది ఎన్నికల్లో. నా జేబులోంచి ₹1 ఖర్చు పెట్టలా, నాకు ₹1 మిగల్లా. అలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. అంత డబ్బుతో ఎన్నిక నేనే చేశానని నాకు ఆశ్చర్యం. భగవంతుడి ఆశీస్సులు, కార్యకర్తల మద్దతు, ప్రజలు ఆశీర్వదనలు కలిసి నన్ను నడిపించేసాయి. రేపు భవిష్యత్తు కూడా అంతే. భగవంతుడు ఏం ఆశిస్తే అది జరుగుద్ది. నా చేతుల్లో లేదు. ఇవాళ 100 కోట్ల ఖర్చు పెట్టినోడు ఓడిపోవచ్చు. నా చేతిలో సిలిగా లేకుండా నేను గెలిచాను. అందువల్ల నేను ఆ నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేసుకోవాలని చెప్పాను ఆయన. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, మరి మీ వాళ్ళు అందరూ ఆ తండ్రి గారేమో ఉన్నదంతా పాడు చేశాడు, ఈయనేమో సంపాదించకుండా వెళ్తున్నాడు ముందుకు అంటున్నారు అన్నాడు. ఏమండి, మా అబ్బాయికి పెద్ద సంబంధం వచ్చింది. ఎవరితో ఏ తల్లిదండ్రులైనా సంపాదించడం పిల్లలకి ఇవ్వడానికనే కదా. నా ప్రమేయం లేకుండా వాడి భార్యకి ఏదో మంచి ఆస్తి ఉన్న అమ్మాయి వచ్చింది. మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. ఇంకెంతకన్నా నేను పిల్లలకు సంపాదించి ఇచ్చే ఆస్తి ఏముంది? ఇవన్నీ మా ఫ్యామిలీ లెగసీ వల్ల, మా ఫాదర్ పేరు వల్ల, నేను ఇప్పుడు ప్రవర్తించే విధానం వల్ల, లేకపోతే నాకు మొన్నటి ఎన్నికల్లో నాకు వచ్చిన ఎలివేషన్ వల్ల ఈ సంబంధాలు వచ్చినాయి. ఇంకంతకన్నా నేను చేసేది ఏముంది? అది మీ ద్వారా ఇవాళ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా. ఏమండి, ఇందులో ఆయన అనుకున్నట్టుగా నేను అక్రమంగా వెళ్ళిపోయి దౌర్జన్యంగా మాట్లాడితే ఇవాళ ప్రజల్లో ఈ పాజిటివ్నెస్, మీరు అన్నారు సార్ రెడ్డి సామాజిక వర్గంలో పాజిటివ్ పెరిగిందని చంద్రబాబు నాయుడు, అది రాదు. క్యారెక్టర్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మా కుటుంబం 55 సంవత్సరాల రాజకీయం, 1970లో రాజకీయం స్టార్ట్ అయింది. ఇవాళ 2026 సంవత్సరాల నుంచి ఉంది, 56 సంవత్సరాల నుంచి ఉంది రాజకీయ కుటుంబంలో. మేము ఒక పొరపాటుగా, లేకపోతే ఒక అవినీతి చేశారు, లేకపోతే వీళ్ళు అక్రమంగా ప్రవర్తించారు, అన్యాయంగా ప్రవర్తించారు, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు అనుకుంటే ప్రజలు ఇంతకాలం ఒక ఫ్యామిలీని కంటిన్యూ చేయరు. అవునండి. ఇవాళ పుబ్బలో పుట్టి మకలో పోయేటైన సామెతను చూసారా? అలాగే ఎంతోమంది ఉన్నారు. ఇంతకాలం మేము కంటిన్యూ అవుతున్నామంటే క్యారెక్టర్, వ్యక్తిత్వం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో మా ఫాదరు ఆ లెగసీ చేపెట్టారు, ఆ లెగసీ నేను కంటిన్యూ చేస్తున్నాను. ప్లస్ అల్టిమేట్గా ప్రజలకు ఇచ్చేది, నేను అభివృద్ధి కోసమే ఉన్నా. 2014-19 మధ్య కాలంలో అభివృద్ధి చేశా, కానీ ఆ రోజు కొన్ని అవినీతి ఆరోపణలు నా మీద వచ్చినాయి. ఎవరైతే నా వెనక కొంతమంది ఉండి ఆ విషయాలు కూడా తొందరలో బయటకు వస్తాయి, షార్ట్ నోటీస్లో. ఆ రోజు ఎవరైతే అక్రమాలకు పాల్పడి నా పేరు ఉపయోగించి దందాలు చేసి నన్ను అప్రతిష్ట పాలు చేశారో వాళ్ళ వ్యవహారాలన్నీ వెలుగులోకి తెస్తున్నాం. వాళ్ళు చేసిన పనుల వల్ల అవి నాకు చుట్టుకున్నాయి. ఒక వ్యక్తి ఒక గ్రామంలో అక్రమంగా కేసులు పెట్టించాడు, మా నాయకుడు. ఆ రోజు, ఈరోజు మా నాయకుడే. అతను చేసినవన్నీ నాకు చుట్టుకున్నాయి. నేను అక్రమంగా కేసులు పెట్టాను, తప్పుడు కేసులు పెట్టించాను. ఇవి నా ప్రమేయం లేకుండా జరిగినట్టుకి బాధ్యత నేనే వహించాలి నాయకుడిగా. అంటే అతను మీ నాయకుడే అండి? కూటమి నాయకుడా? అప్పుడు కూటమి కాదు, 2014లో అతను టీడీపీ నాయకుడు. అప్పుడు మాకు ఒక ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నాడు అతను. అతను నా పేరు చెప్పి డబ్బు వసూలు చేసాడు. తర్వాత నాకు అర్థమైంది, ఇప్పుడు రుజువులు దొరికినాయి. అతను ఎవరు సార్ పేరు? చెప్తానండి తొందరలోనే. చూడబోతు రుచి ఎందుకు, తొందరలోనే. ఎప్పుడే నిన్న మొన్న జరగాలి అది. వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు, రావడానికి భయపడుతున్నాడు, ఎదురుగా రావడానికి. వస్తాడు ఒకరోజు, తప్పదు కదా. చీకటి వ్యవహారాలు చేసిన తర్వాత వెలుగులోకి రాక తప్పదు. వచ్చినప్పుడు అందరికీ వస్తుంది. అవి పట్టుకొని నీ సొంత పార్టీ కార్యకర్తల దగ్గరే డబ్బు వసూలు చేసావు, నీ సొంత వ్యవహారాలలో డబ్బు వసూలు చేసావు. అంత దుర్మార్గుడు కాదండి మేము. మా ఫ్యామిలీ కార్యకర్తలని కన్నబిడ్డల్లా చూసుకునే ఫ్యామిలీ మాది. అలాగే వాళ్ళు మమ్మల్ని సొంత ఫ్యామిలీలా చూసుకుని మాకు అండగా నిలబడే కార్యకర్తలు మాకు. వాళ్ళకిలా కమర్షియల్ రిలేషన్ కాదు మాది. లేకపోతే మీకు మొన్నటి సంక్షోభంలో నా వెనక అంతమంది ఎందుకు నిలబడతారండి? సాధారణంగా ఒక నాయకుడికి టికెట్ లేదు అంటే మరుసటి రోజు కార్యకర్త కనిపించడం. అలాంటి రోజుల్లో అంతమంది ఎందుకు నా వెంట నడిచారు? ఆ బాండింగ్ మా మధ్యన ఉంది.
ఆ బాండింగ్ ఒక రోజుతో వచ్చేది కాదు, ఆర్థిక వ్యవహారాలతో అసలు వచ్చేది కాదు. ఇందాక అన్నట్టు ఆయన డబ్బు ఇస్తే భోజనం పెట్టి, డబ్బు ఇవ్వకపోతే భోజనం పెట్టకపోతే అలాగే ఇప్పుడు మా కార్యకర్తలు మా సొంత బిడ్డలాగా వాళ్ళు వస్తారు. ఆ సమయానికి వచ్చిన వాళ్ళకి మా అమ్మగారు కానీ నా వైఫ్ కానీ భోజనం చేసి వెళ్ళండి అంటారు, లేదా టిఫిన్ చేసి వెళ్ళండి అంటారు, ఏదో ఒకటి తినేళ్ళండి అంటారు. లేకపోతే వాళ్ళు కొంతమంది చనువుగా మాకు ఆకలిగా ఉంది ఏదో ఒకటి పెట్టండి ఏముందో అని లోపలికి వచ్చి తినేసే అంత చనువు అలవాటు, ముందు నుంచి అలవాటు. టీలు లెక్క పెట్టే కుటుంబాలు ఉంటాయి. టీ కప్పులు ఇచ్చి, ఫ్లాస్క్ ఇచ్చి, ఇన్ని టీలు అయినాయి, ఇంత ఖర్చు అయింది, నాకు ఇంతే లెక్క చెప్పావు అన్నాం. లేకపోతే పైన CCTVలు పెట్టి కింద టీలు సర్వ్ చేస్తున్నారో లేదో, ఈ టీ పట్టుకుపోయారో లేదో అని చూసుకునే కుటుంబాలు ఉంటాయి. గన్మెన్లకి లేకపోతే డ్రైవర్లకి పలానా రెస్టారెంట్కి వెళ్ళి తినండి, పలానా హోటల్కి వెళ్ళి తినండి, ఇంతే మీ బడ్జెట్, ఇది దాడితే మీరు పెట్టుకోండి, లేదా ఇంతవరకు మేము పెడతామని కుటుంబాలు ఉంటాయి. మేము అలా కాదు, మాతో పాటే నాతో బయటకు వస్తారు. నేను ఎక్కడ భోజనం చేస్తే అక్కడ మా స్టాఫ్ అంతా భోజనం చేస్తారు. వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏం తింటే అది. నేను తినేది పరిమితమే, వాళ్ళు ఏం తింటానంటే వాళ్ళు తింటారు, బిల్లు పే చేస్తాం. ఇదంతా డబ్బుతో ముడిపడదండి ఈ వ్యవహారాలన్నీ, ఆప్యాయత అనురాగాలు. ఇప్పుడు నిన్న మండల బుద్ధప్రసాద్ గారి వేదిక మీద నుంచి చెప్పారు, మా ఇద్దరికే పూర్వపరిచయం లేదు. 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఇద్దరికే పరిచయం. కానీ మా ఇద్దరి మధ్యని ఏంటో చాలా చాలా ఆప్యాయత. ఎందువల్ల వచ్చిందంటే, నాకు ఆయన తండ్రి గారిది ఆయనది చాలాసార్లు చదివి నాకు ఒక ఇంప్రెషన్ ఉంది. నేను అలాగా TDLP ఫస్ట్ మీటింగ్లోకి అలాగే వెళ్ళంగానే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి విష్ చేసి బ్లెస్సింగ్ తీసుకొని, ఆయనకి అంతే అటాచ్మెంట్ నాతో. నన్ను ఆయన స్వయంగా ఆయన వేదిక మీద నుంచి చెప్పాడు, మా ఇద్దరి మధ్యని ఎందుకు ఆ బాండింగ్ అలా ఏర్పడతాయండి. కమర్షియల్గా ఇవన్నీ రావు సార్. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేదోటే మా కుటుంబం అభివృద్ధికి కట్టుబడి ఉంది, అభివృద్ధిగా చేస్తాం, ఎక్కడ అవినీతికి పాల్పడం, మీ గౌరవం కాపాడడం కోసం ఎలాంటి పరిస్థితుల్లో అయినా ముందుకెళ్తాం. ఇప్పుడు 2014-19 మధ్య కాలంలో మొత్తం కలిపి 800 కోట్లు అభివృద్ధి చేశాం. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో 700 కోట్లు అభివృద్ధి అయ్యింది. ఇంకా 3 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది. ఇంకా అభివృద్ధి చేస్తాం. ప్రజలు ఏమనుకున్న లక్ష్యాలు మ్యాక్సిమం నెరవేర్చడానికి నా వంతు కృషి చేస్తాను. నేను 24/7 మీకోసమే ఉంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.